అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది, ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడేమైనా మంచి జరుగుతుందా, లేదంటే ఇలానే ఉంటామా, లేదు ఇంతకంటే ఇంకేమైనా తక్కువ స్థాయికి వెళ్తామా, ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని. అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే, మొదటి 15 రోజులు మామూలుగా నడుస్తూ ఉంటుంది, లేదు అంటే అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా. తర్వాత వచ్చే 15 రోజుల్లో తర్వాత అంటే సగం నుంచి సగం, మొదటి సగం ఇబ్బందులు పడుతూ ఉంటారు, తర్వాత సగం మాత్రం వీరు అసలు చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న విధిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కూడాను. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు. ఆ విధమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్తారు. మొదటి 15 రోజుల మీదకి లెక్క వేస్తే రెండవ అంటే మొదటి సగం రోజులు, తర్వాత సగం రోజులు లెక్క వేసుకుంటే ఫిబ్రవరి నెలలో మొదటి సగం రోజుల కంటే తర్వాత వచ్చే సగం రోజులే వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ మొదటి సగం రోజులు ఎట్లా ఉంటుందంటే ఇక చచ్చిపోతే బాగు అన్నంత కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి చేయకుండగా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని, ఇంతకంటే పెద్ద కష్టాలు మనకు వచ్చినాయి, ఇది పెద్ద కష్టమా అని భావిస్తూ, మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకంటే మనం చాలా నయం కదా అని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. రెండవ 15 రోజులు ఖచ్చితంగా మీదే. రెండవ భాగం మొత్తం ఫిబ్రవరి నెలలో రెండవ భాగం మొత్తం మీదే. మొదటి భాగంలో ఎన్ని అవమానాలు పడ్డారో, ఎవరైతే ఎన్నెన్ని అన్నారో అవన్నీ కూడాను వడ్డీతో సహా వాళ్ళకి చెల్లిస్తారు. అంత బాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి. ఎవరు ఎన్నన్నా సరే, ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా సరే మంచిదండి అని శాంతంగా ఉండండి. తర్వాత వచ్చేది మొత్తం కూడా మీదే. అన్నవాడిని ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు కదా, ఇట్లా తిట్టావు కదా, ఇట్లా అవమాన పెట్టావు కదా 10 మందిలో అని చూయించే రోజులు మీకు వస్తుంటాయి. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ప్రశాంతమైన మనస్సుతో 15 రోజులు ఉంటే చాలు. తర్వాత మొత్తం మీదే. వారిని చెప్పుతో కొట్టినట్లుగా చూయించకపోతే అడగండి నన్ను, అంత బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మొదటి భాగం మొత్తం కూడా ఫిబ్రవరిలో మొదటి భాగంలో వచ్చిన కష్టాలను చూసి డీలా పడకండి, ఎక్కువ ఆందోళన చెందకండి, మనశ్శాంతిని తెచ్చుకోండి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మొదటి 15 రోజులు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వస్తే, వ్యవసాయ రంగం వారు కూడాను చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్స్ని తగ్గించుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు పడకండి. వ్యవసాయ విషయంలో కాస్త మీకు కొద్దిగా అశ్రద్ధ కలుగుతూ ఉంటుంది కొన్ని పనులలో. వ్యవసాయం విషయంలో ఆ శ్రద్ధని ముందుకు తీసుకెళ్ళకండి, అశ్రద్ధని దాటుకొని ముందుకు వెళ్ళండి, అశ్రద్ధతో ముందుకు వెళ్ళకండి. తద్వారా వ్యవసాయ రంగం మీకు బాగుంటుంది. విద్యా విషయానికి వచ్చినా ఇదే పరిస్థితి. విద్యా విషయంలో కూడా అశ్రద్ధత ఎక్కువగా కనపడుతుంది. ఆ అశ్రద్ధతే మీకు ఇబ్బందులు పెట్టేది కనపడుతుంది. మొదటి 15 రోజులు మిమ్మల్ని తిట్టకుండా ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం. కాబట్టి ఆ తిట్లన్నీ కూడాను మంచికే అని భావిస్తూ, ఆ తిట్లను గుర్తుపెట్టుకుంటూ, ఎవరు ఎన్నన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదివి మీరు చూయించే పరిస్థితుల్లో మీరు రావాలి. అంతేకాని అన్ని అన్నారు కదా అని డీలా పడకండి. చదివి చూయించే ఉత్తీర్ణత మీరు తెచ్చుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. రాజకీయ రంగంలో ప్రతి వారు తిట్టేవారే. వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు మంచిగా పొగిడారు, వీళ్ళు మంచిగా పొగిడారు అని కాదు, ప్రతి వాళ్ళు తిట్టేవాళ్ళే. చేయాలనుకున్న పని ఏది సక్రమంగా చేయరు అని కాదు, సక్రమంగా చేయరు.
కాబట్టి అది కాస్త మీరు మనసులో పెట్టుకొని తిడుతున్నారు అని చేయకుండా ఉండకుండా, అట్లా అని చెప్పేసి ఎక్కువ మంచి చెయ్యాలి అని అత్యుత్సాహానికి పోకుండా ఎక్కడ ఏది చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ప్రజల నుంచి మీకు వ్యతిరేక భావాలు కనబడుతూ ఉంది. మొదటి 15 రోజులు కూడాను ఇంత చేసినా నన్ను గుర్తుపెట్టుకోవట్లే ప్రజలు, ఇంతకుముందు వీళ్ళకి ఎంత చేశాను అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు, వీళ్ళకి ఎంత చేసినా ఇంతే అని చెప్పేసి ఆలోచనలో మీకు వచ్చే ప్రమాదం కనబడుతుంది. కానీ అది మనసులో పెట్టుకోకుండా గనక మీరు కష్టపడినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. తద్వారా మీరు సుఖంగా ఉంటారు, ప్రజల్ని కూడా సుఖపెడతారు. కాబట్టి మీరు పాత కక్షలు ఏమైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా, పాత ఇబ్బందుల్ని మనసులో పెట్టుకోకుండా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే. మొదటి 15 రోజులు అనేక రకాలైనటువంటి చికాకులు. ఒక చికాకు పోతే ఇంకొక చికాకు, ఒకటి తప్పింది అంటే ఇంకోటి ఎదురొస్తుంటుంది. ఇలా మొదటి భాగం మొత్తం కూడాను రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎదురవుతూ ఉంటాయి. వీరైనా అంతే. ఇప్పుడు వీరి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చేసిందంతా కూడాను వారు మర్చిపోతారు. ఎన్నో ప్లాట్లు వాళ్ళకి అమ్మిపెట్టి లాభాలను తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఏందయ్యా నువ్వు తెచ్చింది, ఏం చేసావు అసలు అనే మాట వస్తే, గుర్తు చెయ్యాలి అని మీరు ముందుకు వచ్చినా చేసావులే బహు, ఈ తరహా మాట రియల్ ఎస్టేట్ వారికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మొదటి భాగంలో వచ్చిన మాటలను మీరు పట్టించుకోకుండా వారికి అనుకూలంగా ఉంటూ, రెండవ భాగంలో మీరు అది చేసి చూపించి మొదట అన్నవి వారికి మళ్ళీ గుర్తు చేసి, అప్పుడు అట్లా అన్నావు కదా, సమయం బాగా లేక నేను కుంగానే కానీ చేతకాక కాదు అని చెప్పి వారికి చెప్పుతో కుట్టినట్టుగా చూయించేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం ఆందోళన చెందకండి. ఇక వ్యాపారస్తులు కూడా అంతే. మొదట బాగాలేదు అని కుంగిపోకుండా రెండవది బాగుంటుంది. కాబట్టి మీరు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మొదట వ్యాపారం బాగాలేదు అని ఆ వ్యాపారాన్ని తీసేద్దాం, ఇలా ఆలోచన రాకుండా కనుక ఉన్నట్లయితే వ్యాపారం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. కాబట్టి దైవాన్ని స్మరిస్తూ, ముఖ్యంగా ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఇష్టదైవానికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే మీకు అంతా బాగుంటుంది. ఆ విధంగా భగవద్ అనుగ్రహాన్ని మీకు కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.